my dear aspirants, welcome to the BVM Studies YouTube ఛానల్. మనం ఆంధ్రుల చరిత్రలో భాగంగా గత క్లాస్లో మనం శాలంకాయనులకు సంబంధించి రాజకీయ చరిత్రని కంప్లీట్ చేయడం జరిగిందండి. అలాగే ఇప్పుడు ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి కృష్ణానది, ఆంధ్రప్రదేశ్లో కృష్ణానదికి దక్షిణాన ప్రాంతంలో కర్మ రాష్ట్రాన్ని సేమ్ శాలంకాయనులకు సమకాలికంగా మనకు ఎవరు పరిపాలించారంటే ఆనంద గోత్రికులు పరిపాలించడం జరిగిందండి. మన ఆంధ్రుల చరిత్రలో భాగంగా వీళ్ళని కూడా మనం చదవాల్సి ఉంటుంది. ఆనంద గోత్రికులు, ఈ ఆనంద గోత్రులు చూడండి, ఫస్ట్ పాయింట్లో ఏం చెప్తున్నారంటే ఇక్కడ శాలంకాయనులకు ఇంచుమించు సమకాలికులుగా కృష్ణానదికి దక్షిణంగా కర్మ రాష్ట్రంలో గోత్రికులు పరిపాలించారు. చూడండి, కృష్ణానది దక్షిణ భాగాన అంటే నేటి గుంటూరు, కర్నూలు ఈ జిల్లాల్లో నుండి మనం చెప్పుకోవచ్చు. కొద్ది ప్రకాశంలో ఈ భూభాగంలో కర్మ రాష్ట్రంగా ఆనాడు పిలిచేవారు అన్నమాట. ఈ కర్మ రాష్ట్రాన్ని క్రీస్తు పూర్వం అంటే ఇప్పుడు కానించి ఒక 1800 సంవత్సరాల క్రితం మన ఎవరు పరిపాలించారంటే కొంత ఆంధ్ర కర్మ రాష్ట్రాన్ని, ఆ భూభాగాన్ని ఆనంద గోత్రికులు పరిపాలించడం జరిగిందండి. ఈ ఆనంద గోత్రికులు ఎవరికి సమకాలికులు అంటే శాలంకాయనికులకి సమకాలికులు అనమాట ఈ ఆనంద గోత్రికులు. వీరి రాజధాని ఏం పేరటండి? వీరి రాజధాని పేరు కందారపురం. ఆనంద గోత్రికుల రాజధాని పేరు ఏం పేరు అని అడిగితే మనం కందారపురం అనే ఆన్సర్ పెట్టాలి. ఇది ప్రస్తుతం ఎక్కడ ఉంది? గుంటూరు సమీపంలో కంతేరిని చేబ్రోలని, చేజర్లని వేరువేరుగా గుర్తించారు. ఇది ఎక్కడండి? కందాపురం ఎక్కడండి? గుంటూరు సమీపంలో కంతేరు, అలాగే చేబ్రోలని, చేజర్ల అని మన రెండు వేరువేరుగా గుర్తించారు. అంటే గుంటూరు జిల్లాలో కంతేరు అనేది ఒకటి ఉందండి, అదే కందారపురం అనేసి మనకి ఇచ్చేశారు. చేబ్రోలు, చేజర్ల వలె కంతేరు కూడా ప్రాచీన గ్రామమే అనడానికి ఆధారాలు ఉన్నాయి. అంటే చేబ్రోలు, చేజర్ల వలె కంతేరు కూడా ప్రాచీన గ్రామం. అంటే అప్పట్లో గ్రామాలు ఇప్పుడు చేజర్ల అనేది కొద్దిగా పెద్దగా సిటీగా అభివృద్ధి అయ్యి ఉండొచ్చు. ఇక కందారపురం కంతేరు అని రూపాంతరం చెందడానికి ఎక్కువ అవకాశం ఉంది. అంటే ఈ ప్రాంతాలు ఫస్ట్ అనుకున్నారు, ఇక కందారపురం అది కంతేరు అవ్వడానికి ఎక్కువ పర్సెంటేజే ఉందన్నమాట. ఇదే కంతేరే ఆనాటి కందాపురమే ఈనాటి కంతేరు అయ్యి ఉండొచ్చు. ఇదే 100% కరెక్ట్ అన్నట్టు భావించాలి. అందుచేత కంతేరే ఆనంద గోత్రికులు కందారపురం అనేది నిర్ణయించడం మనకి సమంజసం. అంటే ఇది కరెక్ట్ అయినదే. అంటే నేటి కంతేరే ఆనాడు ఆనంద గోత్రికులు రాజధాని అయిన కందారపురము అని గుర్తుపెట్టుకోవాలండి. కందార రాజు మూలపురుషుడు అయినందువల్ల కందారపురం రాజధాని అయినందున వీరిని కందార రాజులు అనడం కూడా ఉంది. చూడండి, వీళ్ళని ఏంటంటారంటే ఇంకొక పేరు, ఆనంద గోత్రికులకి ఇంకొక పేరు ఏం పేరైనా ఉందయ్యా అంటే కందార రాజులు అంటారండి. వీళ్ళు కందార రాజులు అనడానికి గల కారణం ఏంటంటే వీళ్ళ మూల పురుషుడి పేరు కందార రాజు అనమాట. అలాగే వీరి రాజధాని కందారపురం, అందువల్ల వీళ్ళని కందార రాజులు అని కూడా పిలిచేవారు అనమాట. ఇక కందారు రాజుల చరిత్ర అంటే ఈ ఆనంద గోత్రికుల చరిత్రను తెలుసుకోవడానికి మనకి ఏమైనా ఆధారాలు ఉన్నాయా? ఉన్నాయండి. 3 శాసనాలు వీళ్ళకి సంబంధించిన చరిత్రను మనం తెలుసుకోవడానికి ఆధారాలు అనమాట. అవి ఏ శాసనాలు ఒక్కసారి చూద్దాం. చూడండి, 1వ శాసనం అటండి అత్తివర్మ. అంటే ఈ కందార రాజులు అత్తివర్మ ఉన్నాడండి. ఆ అత్తివర్మ వేసిన గోరెంట్ల తామ్ర శాసనం అన్నమాట. అంటే ఎవరండి గోరెంట్ల తామ్ర శాసనం ఇచ్చింది ఎవరని అడిగితే అత్తివర్మ అని మన జవాబు అవుతుంది. అది వాళ్ళ చరిత్ర తెలుసుకోవడానికి మనకు ఆధారం. అలాగే నెక్స్ట్ దామోదర వర్మకు సంబంధించి మట్టిపాడు తామ్ర శాసనం ఒకటి ఉందండి. ఏంటంటే ఇంకా దామోదర వర్మ వేసిన మట్టిపాడు తామ్ర శాసనం. అలాగే కందార రాజు దౌహిత్రుని చేజర్ల శిలాశాసనం, ఇంకా మనకు తెలియజేసింది వీళ్ళ చరిత్రని చేజర్ల శిలాశాసనం ఒకటి, అలాగే మట్టిపాడు తామ్ర శాసనం ఒకటి, గోరెంట్ల తామ్ర శాసనం ఒకటి. ఈ శాసనాల కాలాన్ని గురించి, ఇందులో రాజుల పరస్పర సంబంధాల గురించి తీవ్రమైన అభిప్రాయ భేదాలు అయితే ఉన్నాయన్నమాట. అంటే ఇందులో పేర్కొనబడిన
శాసనాల కాలం బట్టి అలాగే రాజులకు సంబంధించిన విషయాల గురించి మనకేంటంటే ఒక చరిత్రకారుడు ఒకలా నిర్ణయిస్తుంటే ఇంకో చరిత్రకారుడు ఇంకోలా నిర్ణయించడం జరుగుతుంది. అందువల్ల దీంట్లో తీవ్రమైన అభిప్రాయ భేదాలు, ఒకరికొకరు ఏకీభవించుకోలేపారు అనమాట. ఇంకా గోరెంట్ల తామ్ర శాసనంలో అటండి అత్తివర్మకు హిరణ్య గర్భోద్భవ అని చెప్పుకున్నాడు అనమాట. ఇది ఎవరిదండి? హిరణ్య గర్భోద్భవుడు అనే బిరుదు ఏ రాజుకు సంబంధించిందంటే మనకి అత్తివర్మ, కందారు రాజుల్లో అత్తివర్మ యొక్క బిరుదండి. ఇది గోరెంట్ల శాసనంలో ఉందన్నమాట. అత్తివర్మని హిరణ్య గర్భోద్భవ అని చెప్పుకున్నాడు అనమాట. ఇక మట్టిపాడు శాసనంలోని ఇదే మళ్ళీ చెప్పుకున్నాడండి ఇంకొకరు, హిరణ్య గర్భోద్భవుడని. దామోదర వర్మ కూడా ఇదే బిరుదు ఇచ్చుకున్నాడు. మట్టిపాడు శాసనం ప్రకారం అయితే దామోదర వర్మకు హిరణ్య గర్భోద్భవ అనే బిరుదు ఉంది. అదే గోరంట్ల శాసనం బట్టి అయితే అదే అత్తివర్మకు ఉందండి అదే బిరుదు. అందుచేత అత్తివర్మ దామోదర వర్మ తండ్రి అని కానీ, అంటే ఆ తండ్రి అయినా అవ్వచ్చు లేదా పూర్వీకుడిగా కానీ గ్రహించవచ్చు. అంటే మనకి ఈ అత్తివర్మ ఎవరై ఉంటారంటే ఈ మట్టిపాడు శాసనంలో పేర్కొన్న దామోదర వర్మ ఉన్నాడు కండి, అతనికి సంబంధించిన అతని తండ్రి అయినా అవ్వచ్చండి, లేకపోతే అతని పూర్వీకుడు తనకన్నా ముందుకు సంబంధించిన ముందు రాజు తన తాత ఎవరై ఉండొచ్చు బహుశా. కానీ మట్టిపాడు శాసనంలో దాన గ్రహీతుల పేర్లు ప్రాకృతంలో ఉన్నందున ఆ శాసనమే మొదటిదని కొందరు అభిప్రాయం. చూడండి, ఇక మట్టిపాడు శాసనంలో దాన గ్రహీతుల పేర్లు ఏ రూపంలో ఉన్నాయంటే ప్రాకృత రూపంలో ఉన్నాయన్నమాట. ఈ ప్రాకృత రూపంలో ఉండడం వల్ల ఇక్కడ దీనికి ఏటనుకుంటున్నారంటే ప్రాకృతం అనే సంస్కృతం కన్నా కొద్దిగా ముందు కదండి ఇంకా. అందువల్ల మనం అనుకుంటున్న గోరెంట్ల తామ్ర శాసనం కంటే మట్టిపాడు తామ్ర శాసనమే మొదటిదనిసి కొందరు అభిప్రాయం పడుతున్నారు. ఇతనే ముందువాడు ఎవరండి? మనకి దామోదర వర్మే ముందువాడు అనేసి చెప్పుకుంటున్నారు అనమాట కొందరు అభిప్రాయం. ఇక నెక్స్ట్ పాయింట్లో చూడండి, అయితే అత్తివర్మ రూపం, ఈ అత్తివర్మ అనే రూపం అటండి అస్థివర్మకు ప్రాకృత రూపం కదా. చూడండి, అత్తివర్మకి ప్రాకృతంలోని ఎలా పిలుస్తారు? అత్తివర్మనే ప్రాకృతంలో ఎలా రాయొచ్చు అంటే అస్థివర్మగా రాయొచ్చు అనమాట. అత్తివర్మ పూర్వుడు దామోదర వర్మ తర్వాత వాడు అవుతాడు కదా. చూడండి, అత్తివర్మ పూర్వుడు దామోదర వర్మ తర్వాత వాడు అవుతాడు కదా. చేజర్ల శిలాశాసనం 6వ శతాబ్దం చివరిది. ఇది ఆనందగోచరితులు కాదు అనే బలమైన అభిప్రాయం కూడా ఉంది. ఈ శాసనాన్ని ఇచ్చిన వ్యక్తి కందార రాజులకు చాలా దూరపు బంధువు పల్లవుల సామంతుడిగా స్థానిక ప్రభువై ఉండవచ్చు. అంటే ఇంకా చేజర్ల శాసనం గురించి ఇలా చెప్తున్నాడు అనమాట. ఈ శాసనాల్లో కందార రాజులు తాము కపిల ధ్వజులమని చెప్పుకున్నారనమాట. ఏంటండి వీళ్ళు కపిల ధ్వజులు అనేసి ఎవరిని పిలుస్తారు అని మనల్ని అడిగితే శాలంకానిల, విష్ణుకుండిల, ఆనందగోచరుల మనం అడగొచ్చండి. క్రింది వాళ్ళలో ఎవరిని తమను తాము కపిల ధ్వజులుగా పేర్కొన్నారని అడిగితే మనం ఎవరండి వీళ్ళు పెట్టుకోవాలి? ఆనందగోచరులు తమను తాము కపిల ధ్వజులుగా పిలుచుకునేవారు అనమాట. వీరు కూడా ప్రాచీన ఆంధ్ర గణరాజ్యాల్లో వారై ఉంటారు. అంటే వీళ్ళు కూడా ఎక్కడ కానించో రాలేదండి. ఇక్కడ శాతవాహనుల కాలంలో ఆంధ్ర ప్రాంతాన్ని చాలా చిన్న చిన్న గణరాజ్యాలు చెప్పుకున్నాం కదండి. అందులో గణరాజ్యాల్లోనే వీరు కూడా ఒకరు అనేసి మనం చెప్పుకోవచ్చు అనమాట. వీళ్ళు కూడా ఆంధ్రులే అనమాట. ఇంకెక్కడ కాంచి ఇక్కడ వలస వచ్చి ఇక్కడ పరిపాలన అయితే స్థాపించలేదు. ఆనందగోత్రులు ఏటనుకుంటారండి? వీళ్ళే గోత్రం అటండి ఆనంద గోత్ర సంభూతులమని, త్రికూట మలయ అంటే త్రికూట పర్వతాధిపులమని, అలాగే కందారపురం రాజధానిగా 2 జనపదాలను ఏలినామనేసి చెప్పారనమాట. ఏడు చెప్పారండి? మా గోత్రం ఆనంద గోత్రం, మేము త్రికూట పర్వతాధిపతులమే, అలాగే కందారపురం రాజధానిగా 2 జానపదాలను వేలాము. అంటే 2 రాష్ట్రాలను వీళ్ళు పరిపాలించారనమాట. ఒకటి కానీ 2 రాష్ట్రాలు వీళ్ళ ఆధీనంలో ఉన్నాయి. దేనిగా రాజధానిగా చేసుకున్న కందారపురాన్ని. అంటే త్రికూట పర్వతాధిపతులు అన్న వీలేనండి. కపిల ధ్వజులు అనేసి అన్నీ వీలే. త్రికూట పర్వతాధిపతులను ఎవరని పిలుస్తారు అని అడిగితే ఆనంద గోత్రులు పిలుస్తారు. వీళ్ళ రాజధాని కందారపురం. ఇక త్రికూట పర్వతం అంటే ఏంటి? మరి త్రికూట పర్వతం అనే సత్వానికి కనబడిందండి అక్కడ. త్రికూట పర్వతం అంటే నేటి కోటప్ప కొండను అని చరిత్రకారులు నిర్ణయించారనమాట. నేటి కోటప్ప కొండనే మనకి త్రికూట పర్వతం అని గుర్తించవచ్చు అనమాట. అంటే అప్పుడే త్రికూట పర్వతమే నేటి కోటప్ప కొండ. ఇక ఈ కొండ వీరి రాజ్యానికి ఆయువు పట్టు వంటిదై ఉంటుంది. అంటే ఆయువు పట్టు అంటే మెయిన్ పిల్లర్ ఇది. దీనికి ఆ కోటప్ప కొండ చుట్టూలే వీరి రాజ్యం విస్తరించి ఉంటుంది అనమాట. ఇది మెయిన్ పిల్లర్ అనమాట. ఇంకా
ఇక సముద్రగుప్తుని దండయాత్ర 345 అంటే క్రీస్తు శకం 345లో సముద్రగుప్తుని దండయాత్ర జరిగిందండి. దక్షిణ భారతదేశం మీద మన ఆంధ్ర ప్రాంతం మీద కూడా జరిగింది. అంటే ఇప్పుడు కానీ సుమారు ఒక 1700 సంవత్సరాల క్రితం ఈ దండయాత్ర జరిగిందనమాట. ఈ దండయాత్ర జరిగినప్పుడు అనంతరం శాలంకాయనులు పల్లవుల అధికారాలకు కొంత అలజడి అయితే ఏర్పడింది. ఎందువల్లంటే ఇతను దండయాత్ర వీళ్ళ మీద ఎక్కువ పడింది అనమాట, శాలంకాయనులు పల్లవుల మీద. వీళ్ళు అలజడి రేగినప్పుడు ఆ సమయంలో కర్మ రాష్ట్రంలో ఈ ఆనంద గోత్రులు అనేవి ఉన్నారు కదండి, వాళ్ళ సామంతులుగా ఉండేవారు అనమాట. వీళ్ళకి ఎవరికి పల్లవులకి యాజువల్గా కొన్ని సందర్భాలు శాలంకాయలకి ఈ ఆనంద గోత్రులు సామంతులుగా ఉండడం వల్ల వచ్చిందనమాట. ఎప్పుడైతే సముద్రగుప్తుడు వీళ్ళ మీద దండయాత్ర చేశాడో అదే అదునుగా భావించి లేటంటే ఈ ఆనంద గోత్రులు స్వతంత్రాన్ని ప్రకటించుకుని ఉండొచ్చు ఆ టైంలో అంటారు అనమాట. ఇక చేజర్ల శాసనంలో కందార రాజు వీరి వంశకర్త, ఇతడే బహుశా కందారపురాన్ని నిర్మించి ఉంటాడు. అంటే చూడండి, చేజర్ల శాసనంలో మనకి కందార రాజు ప్రస్తావన ఉందన్నమాట. ఈ కందార రాజే ఈ వంశానికి సంబంధించిన వంశకర్తగా మనం చెప్పుకోవచ్చు. ఇతడే కందారపురం అనేది నిర్మించింది ఎవరు అంటే కందారపురం అనే ఒక రాజధానిని కట్టాడండి. అతను కట్టేసి మంచిగా ఒక పెద్ద నగరాన్ని నిర్మించి ఆ నగరాన్ని కందారపురం అనే పేరు పెట్టుకొని అక్కడ దాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలించుకున్నాడు అనమాట. ఇక ధాన్యకటకం యుద్ధం చూడండి, ఇతని కాలంలో ఈ ధాన్యకటకం యుద్ధం అనేది మనకు ప్రాచీన చరిత్రలో పేరు తెలిసిన మనకు మెయిన్ యుద్ధం అండి ధాన్యకటకం యుద్ధం అండి. ఇది ఎవరెవరి మధ్య జరిగింది చూడొచ్చు, ఒక్కసారి చూడండి. ఇతను ఏడు చెప్పుకున్నాడు యుద్ధం గురించి, ఆంధ్ర రాజును ఓడించి గజఘటలను సంగ్రహించినట్లు చెప్పుకున్నాడు. అంటే ఎవరండి, కందార రాజుకి నందివర్మకి జరిగిందండి. శాలంకాయలను నందివర్మకి అలాగే కందార రాజుకి మధ్యన జరిగిందండి మనకి ఈ ధాన్యకటకం యుద్ధం అనేది. ఇది కూడా క్రీస్తుపురం 300 అది క్రీస్తు శకం 350లో జరిగింది అనుకోవచ్చు యుద్ధం కూడాను. ఎవరండి, శాలంకాయలను నందివర్మకి సంబంధించి యుద్ధం జరిగింది. అంటే అందులో నందివర్మని ఇతను ఓడించాడండి, ఓడించి స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించుకున్నాడండి. ఇక కందార రాజు అనంతరం దక్షిణాన పల్లవులు ఉత్తరంగా తిరిగి శాలంకాయనులను విజృంభించినందువల్ల కందారులు అధికారానికి నష్టం సంభవించింది. ఎప్పుడైతే కందార రాజు మనకి చనిపోవడం జరిగిందో, అతను మెయిన్ కదండి, అతను చాలా బలవంతుడు అనమాట. అతను చనిపోయిన తరువాత మళ్ళీ ఏడు చేశారు, ఈ శాలంకాయనలో విజృంభించడం మొదలెట్టారు. కిందన దక్షిణాన ఈ నెల్లూరు, కొద్దిగా కడప, అనంతపురంలో ఇట్లా పరిపాలిస్తున్న పల్లవులు కూడా విజృంభించడం మొదలెట్టారండి. వీళ్ళిద్దరూ విజృంభించి ఈ ప్రాంతాన్ని కొద్దిగా వీళ్ళ దగ్గర ఉన్న మన కందార రాజుల దగ్గర ఉన్న ప్రాంతాన్ని చిన్న చిన్న మొక్కలను గ్రహించడం జరిగింది. వాళ్ళు తీసుకున్నప్పుడు వీళ్ళ రాజ్యం చాలా చిన్న ఇరుకు అయిపోయింది. ఇక ఇందులోని తర్వాత శాలంకాయనలో వచ్చిన మళ్ళీ ఏడు చేశారు. శాలంకాయనుల కాలంలో మళ్ళీ శాలంకాయనులు ఇప్పుడు ఉన్నారు కానీ కృష్ణానదికి ఉత్తరంగా పరిపాలిస్తున్నారు కదా, వాళ్ళకి అంతర్యుద్ధం మొదలైంది. కుర్చీలోని వాళ్ళ అన్నదమ్ములు వాళ్ళు కొట్టుకోవడం జరిగిందనమాట. ఈ అంతర్యుద్ధాన్ని అవకాశంగా తీసుకొని కందార రాజుల అధికారాన్ని అత్తివర్మ మళ్ళీ ఏడు చేసాడండి, పునరుద్ధరించడం జరిగిందండి. అత్తివర్మ ఏడు చేసాడు, మళ్ళీ వీళ్ళ సామ్రాజ్యాన్ని విస్తరించడం జరిగిందనమాట. ఎందుకంటే దేన్ని అవకాశంగా తీసుకున్నాడు, శాలంకాయంలో వాళ్ళ అన్నదమ్ములు వాళ్ళు కొట్టుకొని ఇదే సదావకాశం భావించి మళ్ళీ రాజ్యాన్ని ఎక్స్పాండ్ చేశాడు అనమాట. ఎవరండి, ఈ అత్తివర్మ ఇచ్చేసాడు. ఇక అత్తివర్మను మనకి ఏ విధంగా అంటే హిరణ్య గర్భ ప్రసవుడని, వంకేశ్వర నామాంకిత శంభు భక్తుడని చెప్పుకున్నాడు. ఎవరిదండి, వంకేశ్వర నామాంకిత శంభు భక్తుడని క్రింది ఏ కందార రాజు చెప్పుకున్నాడంటే మనకండి అత్తివర్మ బిరుదండి. అది ఏంటండి, వంకేశ్వర నామాంకిత శంభు భక్తుడని, హిరణ్య గర్భ ప్రసవుడని చెప్పుకున్నాడు. ఇక దామోదర వర్మ అత్తివర్మ కుమారుడు, అతని సంతతివాడు స్పష్టంగా చెప్పలేము. అంటే దామోదర వర్మకి ఎందుకంటే శాసనాల్లో కరెక్ట్ ఆర్డర్ లేదనమాట. ఈ కాలానికి ఆ కాలానికి కొద్దిగా గ్యాప్ రావడం వల్ల వీళ్ళు ఎంతమంది ఏటనేది ఒక స్పష్టత అయితే రాలేదు. దానివల్ల ఏంటంటే బహుశా ఈ అత్తివర్మ దామోదర వర్మ ఎవడంటారో అత్తివర్మ కుమారుడో లేక వారి సంతతి వాడు అయ్యి ఉండొచ్చని మనం స్పష్టంగా చెప్పుకోలేము. ఇక కందార రాజులో చివరి వాడండి ఈ దామోదర వర్మ మనం ఫైనల్గా చివరి వాడిగా చెప్పుకోవచ్చు. ఇతన్ని ఏంటంటే ఇతను ఎలా చెప్పుకున్నాడు, సమఖ్యం బుద్ధ పాదపద్మారధకుడు అంటే సమఖ్యం బుద్ధ పాదపద్మారధకుడు అంటే ఇతను ఎవరంటే ఇతను కొద్ది వరకు
బౌద్ధ మతాన్ని కొద్దిగా ఇష్టపడేవాడండి ఈ దామోదర వర్మ. ఈ దామోదర వర్మ ఏంటంటే బౌద్ధ మతానికి కొద్దిగా ప్రయారిటీ ఇచ్చేవాడు అనమాట. అయినా ఈ బౌద్ధ మతానికి ప్రయారిటీ ఇచ్చినంత మాత్రాన ఇతను హిందూ మతాన్ని కూడా సమకాలికంగా ప్రాధాన్యత ఇచ్చాడు. ఎందువల్ల ఇచ్చాడంటే ఇతను బ్రాహ్మణులకి అగ్రహారాలు కూడా దానం ఇవ్వడం జరిగిందనమాట. ఇతను అలా చెప్పుకున్నాడు, సమఖ్యం బుద్ధం పాద పద్మహారథకుడని. మన ఓన్లీ బుద్ధులకే కాదంటే వీళ్ళ బ్రాహ్మణులకు కూడా అగ్రహారాలు ఇచ్చాడండి. మనకి చివరి రాజు ఎవరండి? కందాల రాజుల్లో చివరి వారు ఎవరని అడిగితే మనకి దామోదర వర్మ అనేసి మనం ఆన్సర్ పెట్టాలి. ఇక ఆనంద గోత్రుజులు, పల్లవులు, శాలంకాయనులు, విష్ణుకుండీలు వంశాలతో తరచూ పోరాడవలసి వచ్చింది. ఏంటంటే వీళ్ళు చుట్టుముట్టేసింది ఎవరండి? వీళ్ళని ఆనంద గోత్రుజుల్ని. ఒక పక్క శాలంకాయనులతోనిది థ్రెట్ ఉంది, ఇటు పక్క ఎవరు పల్లవులతో థ్రెట్ ఉంది, ఇటు పక్క విష్ణుకుండి నివాసాలతో తరచూ పోరాడవలసి వచ్చింది అనమాట. వీళ్ళు ఎందుకంటే చాలా చిన్న రాజ్యం కదండి. ఇక విష్ణుకుండిల్లో 3వ మాధవవర్మ చూడండి, విష్ణుకుండిల్లో 3వ మాధవవర్మకి ఏమైనా బిరుదు ఉందంటే త్రికూట మలయాధిపతులు మనిషి వర్ణించుకున్నాడు. మనకి త్రికూట పర్వతమేమో వాళ్ళది, ఎవరిదండి? ఆనంద గోచరులది. త్రికూట పర్వతాధిపతులు, త్రికూట మలయాధిపతి అనేసి వాళ్ళు వర్ణించుకున్నారు. కానీ విష్ణుకుండినిల్లో 3వ మాధవవర్మ కూడా మనకి ఎలా వర్ణించుకున్నాడంటే త్రికూట మలయాధిపతి అనేసి వర్ణించుకున్నాడు. ఈ 3వ మాధవవర్మ అమరపురి నుండి పరిపాలించాడండి. ఎక్కడికాంచండి పరిపాలించాడు? అమరపురి అండి. అమరపురే నేటి వేల్పూరికి, అంటే అమరపురి అప్పుడేమో అమరపురి అని పిలిచారు, అది ఇప్పుడు వేల్పూర్ అయ్యి ఉండొచ్చు భావన. అంటే ఇంచుమించు ఇది కూడా త్రికూట మలయ ప్రాంతంలో ఉన్నది, అంటే గుంటూరు అక్కడ ఉన్న ప్రాంతం అండి ఈ వేల్పూరు కూడా. అంటే మాధవవర్మ రాజధాని అమరపురి కదండి, ఆ అమరపురే ఆ వేల్పూరు. ఈ వేల్పూరు కూడా త్రికూట పర్వతంలోని ప్రాంతం అనమాట. అందువల్ల ఇతను ఏంటంటే విష్ణుకుండి ఈ 3వ మాధవవర్మకి త్రికూట మలయాధిపతి అని బిరుదు గ్రహించాడు అనమాట. ఈ బిరుదు గ్రహించడం వల్ల మనకి ఏంటి అర్థమవుతుంది? ఆ ప్రాంతాన్ని ఏదైతే ఈ అమరపురి లేదా వేల్పూరు అనే ప్రాంతం అని చూడండి, ఇతను కందార రాజుల నుండి గ్రహించాడు, అంటే వాళ్ళని ఓడించి ఆ ప్రాంతాన్ని ఆక్రమించాడు అని మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇది బహుశా ఎప్పుడు జరిగి ఉండొచ్చు అంటే 6వ శతాబ్దం పూర్వార్ధంలో జరిగింది. అంటే సుమారు 570 ఈ సంవత్సరం లేదా 580 పూర్వార్ధం అంటే చివరి అనమాట. ఆ టైం అప్పుడు ఇది జరిగి ఉండొచ్చు బహుశా. అంటే వీళ్ళని ఎవరు ఆక్రమించారంటే విష్ణుకుండినీలు వీళ్ళ ప్రాంతాన్ని చిట్టకేవలి ఈ మన ఆనంద గోత్రుల్ని తుదముట్టించి ఆ ప్రాంతాన్ని 3వ మాధవవర్మ ఆక్రమించాడనమాట. ఇక నెక్స్ట్ వీళ్ళకి మనకి ఇప్పుడంటే ఆనంద గోత్రులకు సంబంధించిన రాజకీయ చరిత్ర అయితే కంప్లీట్ అయిందండి. ఆ తర్వాత కళింగ రాజ్యాలు చూద్దామని చెప్పాను. ఆంధ్రప్రదేశ్ అనేది చాలా ఆ టైంలో ఎప్పుడైతే శాతవాహనులు అంతరించిన ఈ తరువాత 400 సంవత్సరాల కాలం పాటు ఆంధ్రదేశం చిన్న మొక్కలుగా పరిపాలించబడింది. ఇప్పుడు దాంట్లో భాగంగా ఈ తీరాంధ్ర ప్రాంతాన్ని ఎవరు పరిపాలించారు అంటే తీరాంధ్ర అంటే ఏమిటండి? ఇటు పక్క మన శ్రీకాకుళం, విజయనగరం, అలాగే విశాఖపట్నం, ఈ తూర్పుగోదావరి జిల్లాలు ఉన్నాయి కదండి, వీటి తీరాంధ్రగా భావించవచ్చండి. ఈ తీరాంధ్ర జిల్లాల్లో ఎవరు అధికారం చెలాయించి ఉంటారో అందులో కళింగ రాజ్యాలు కూడా కొన్నాళ్ళు మన ప్రాంతాన్ని కారావేలుడు పరిపాలించడం జరిగిందనమాట. ఇప్పుడు మనకు ఎందుకంటే ఆ దృష్టిలో కారావేలుడు మన ఆంధ్ర ప్రాంతాన్ని పరిపాలించాడు కాబట్టి అతనికి సంబంధించిన చరిత్ర కూడా చదవాల్సిన బాధ్యత మనకుంది. ఇప్పుడు ఆ చరిత్ర గురించి చూద్దాం, కళింగ రాజ్యాల గురించి చూద్దాం. ఒక్కసారి చూడండి, కళింగ రాజ్యాలటండి. ఈ కళింగ స్థూలంగా కళింగ దేశం అంటే ఏటి అంటే ఏ ప్రాంతాన్ని మధ్య భూభాగాన్ని కళింగ దేశంగా పిలుచుకునేవారటండి. మహానది చూడండి, ఒరిస్సాలో ఉన్న మహానది అంటే కటక్ దగ్గర ఉంది కదండి, అది మహానది. ఇటు పక్క గోదావరి ముఖద్వారం అంటే రాజమండ్రి. ఈ ప్రాంతాల మధ్య ఉన్న ప్రాంతాన్ని అంటే ఈ నదుల మధ్య ఉన్న ప్రాంతాన్ని ఈ తీర ప్రాంతాన్ని స్థూలంగా ఏంటంటే కళింగ దేశము అని పిలిచేవారు అనమాట. మిమ్మల్ని అడగొచ్చండి కళింగ దేశం అంటే ఏ 2 నదుల మధ్య ప్రాంతము అని అడిగితే మనకి తొలి శాతవాహనులకు సమకాలికంగా ఈ కళింగని ఈ ప్రాంతాలను ఎవరు పరిపాలించేవారు? ఈ నదుల మధ్య ఉన్న ప్రాంతాన్ని ఎవరు పరిపాలించేవారు అంటే చేది లేదా సదా వంశస్థులు పరిపాలించేవారండి. వీళ్ళే మహామేఘవాహనులు అనేవారు అని పిలుస్తారనమాట. ఇందులో మనకు సుప్రసిద్ధమైన రాజు ఎవరంటే యావత్ భారతదేశంలో కూడా ఇతను చాలా సుప్రసిద్ధుడండి. అతని పేరండి కళింగాధిపతి కారావేలుడండి.
ఇతని పరిపాలనా కాలం ఎప్పుడంటే క్రీస్తు పూర్వం 178 కానించి అలాగే 150 మధ్య సుమారు 28 సంవత్సరాల పాటు, అంటే ఇప్పటి కానించి 2200 సంవత్సరాల పూర్వాన్ని ఈ ప్రాంతాలతో పాటు కళింగ ప్రాంతాలతో పాటు చాలా ప్రాంతాలు ఆక్రమించి పరిపాలించడం జరిగిందండి. ఇతను తండ్రి పేరు బహుశా వక్రదేవుడు అయ్యి ఉంటాడనమాట. ఇతని తండ్రి పేరు ఏం పేరండి? వక్రదేవుడు. ఉదయగిరి కొండల్లో అతిగుంప ప్రాకృత శాసనాన్ని బట్టి కారావేలుడి చరిత్ర గురించి మనకు తెలుస్తుందండి. ఈ అతిగుంప శాసనం బట్టి మనకి కారావేలుడి చరిత్ర గురించి తెలుస్తుంది. అలాగే ఆంధ్ర ప్రాంతంతో ఇతనుకున్న సంబంధం ఏం గురించి కూడా మనకు తెలుస్తుంది అనమాట. ఇతడు అనేక మార్లు దిగ్విజయ యాత్రలు చేసినాడు. అంటే చాలాసార్లు దిగ్విజయ యాత్రలు చేసి అందులో భాగంగా ఆంధ్ర ప్రాంతాన్ని కూడా చాలాసార్లు దండయాత్ర జరిగిందండి. తీరాంధ్ర కోసం ఇతనండి. ఇతడు తూర్పు తీరాంధ్ర ఆధిపత్యానికై శాతవాహనులకు అతనికి మధ్య తీవ్ర సంఘర్షణలు జరిగినట్లు కనిపిస్తుంది. ఏ ప్రాంతం ఏంటంటే ఈ తూర్పు తీరాంధ్ర ప్రాంతాలు ఏవండి? శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం వీటి మీద పట్టు సాధించడం కోసం మనకి కళింగాధిపతి కారావేలుడు అనేక సార్లు అనేది మాట మన ప్రాంతం మీద దండయాత్రలు జరిపాడనమాట. మొట్టమొదటి దండయాత్ర ఎప్పుడు జరిపాడంటే అతను తన 2వ రాజ్యవర్ష కాలంలోని, అంటే ఎప్పుడైతే అతను రాజు అయిన 2 సంవత్సరాల తరువాత మనకి తొలి శాతవాహనులో అత్యంత బలమైన వ్యక్తి మొదటి శాతకర్ణి మీద ఇతను దండెత్తడం జరిగిందండి. ఇక్కడ ఆ శాసనంలో ఏటి రాసి ఉందంటే కారావేలుని 2వ రాజ్య సంవత్సరంలో శాతకర్ణిని లక్ష్య పెట్టక అతని సైన్యాలు కృష్ణావేణి అంటే కన్నబెన్న నది అంటే కృష్ణావేణి నది అంటే కృష్ణా నదిని కన్నబెన్న నది అని పిలిచేవారు అనమాట. వరకు పురోగమించి అంటే అక్కడ వరకు వచ్చి మస్కి అనే నగరాన్ని అలజడపరిచినాయి. అలజడపరిచినాయి. అతను 2వ రాజ్యవర్ష కాలంలో వచ్చి ఇక్కడ మస్కి నగరాన్ని, మన ఆంధ్ర ప్రాంతంలో ఉన్న మస్కి నగరాన్ని కొల్లగొట్టాడు అన్నట్టు చెప్పారనమాట. ఇప్పుడు 2వ రాజ్యవర్ష కాలం అండి అతను. అప్పుడు ఎవరితోని? కారావేలుడితో సంబంధించి మనకి ఇక్కడ శాతకర్ణి పరిపాలిస్తున్నాడు. ఆధీనంలో ఉన్నాయన్నమాట ఈ ప్రాంతాలన్నీ కూడా. దీన్ని బట్టి మనం ఏంటి అర్థం చేసుకోవచ్చు అంటే కారావేలుడు ఇతను ఓడించడానికి మీరు అనుకుంటారా శాతకర్ణిని? కాదండి. ఇక్కడ ఏంటంటే శాతకర్ణి కారావేలుని ఓడించాడండి. ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ పాయింట్లో చూడండి. కానీ ఈ దాడిలో తనకు విజయం లభించినట్లు చెప్పుకోలేదన్నమాట. కారావేలుడు ఏంటండి తనకి విజయం ప్రతి దాంట్లో కారావేలుడు శాసనంలో ప్రతి దగ్గర స్పష్టంగా నేను విజయం సాధించాను ఇక్కడ అనేసి అన్నింటిలో చెప్పుకున్నాడు. కానీ ఇక్కడ మాత్రం చెప్పుకోలేదన్నమాట. ఈ సందర్భంలో అంటే అతను వచ్చి 2 సంవత్సరాల తర్వాత ఆంధ్ర ప్రాంతం మీద దండయాత్ర చేశాడు కంటే అప్పుడు మాత్రం నాకు విజయం లభించిందని మాత్రం చెప్పలేదు. అందుచేత శాతకర్ణిని అతన్ని ఓడించి, అంటే శాతకర్ణి మన కళింగ కారావేలుని ఓడించాడనమాట. ఓడించి మరలించి ఉంటాడని మనం 100% ఇదే వాస్తవం. ఓడించాడండి కారావేలుని, మన శాతకర్ణి ఓడించాడనమాట. తిరిగి శాతకర్ణి అనంతరం ఎప్పుడైతే శాతకర్ణి చాలా తొందరగా మరణించడం 10 సంవత్సరాల్లో పరిపాలించాడు కానీ తొందరగా మరణించాడు అనమాట. ఇతను మరణించడం వెంటనే కారావేలుడు మళ్ళీ దాడులు సాగించాడు అనమాట. ప్రతీకార దాడులు ఇక్కడ చేసుకోండి. ఎలాగే అతను ఉన్నప్పుడు గ్రహించలేకపోయాం, అతను ఎలాగే చనిపోయాడు. ఇప్పుడే సరైన అవకాశం అనమాట. అవకాశంగా భావించి మళ్ళీ ఆంధ్ర ప్రాంతం మీద ప్రతిసారి అతను 4వ సంవత్సర పాలనలో భోజకులను ఓడించాడు అనమాట. ఆంధ్ర ప్రాంతంలో ఈ తూర్పు తీరాల్లో భోజకులు ఉన్నారు, వాళ్ళను ఓడించాడు. అలాగే 11వ సంవత్సరంలో పృథుడా నగరాన్ని ధ్వంసం చేసి గర్దభ లాంగాలతో దున్నించాడు. అంటే గాడిదలతో దున్నించాడు. అంటే అంత క్రూరంగా చేశాడు అనమాట. నగరాన్ని మొత్తం పాటు చేసాడు అనమాట. ఆ విధంగా మనకి పృథుడా నగరాన్ని ఇచ్చాడు. ఇప్పుడు పృథుడా నగరం అనేది టాలమీ ఒక రాశారనమాట. టాలమీ మైసోలియాలోనిదిగా పేర్కొన్న పిటిండ్రా నగరం అని నిర్ణయించవచ్చు. టాలమీ ఒక నగరాన్ని పేర్కొన్నాడండి. ఏంటంటే పిటిండ్రా అనే నగరం ఎక్కడ ఉంది? మైసోలియాలోనే ఒక పిటిండ్రా నగరం ఉంది. ఆ పిటిండ్రా నగరం అనేది వస్త్ర పరిశ్రమకు ప్రసిద్ధి అనేసి మనకి టాలమీ రాయడం జరిగింది. దానినే ఇక్కడ పిటిండ్రానే పృథుడా అనేసి చెప్పుకోవచ్చు అనమాట. ఈ దాడుల వలన తీరాంధ్ర కారావేలుడు రాజ్యంలో చేరింది. అంటే ఈ తీరాంధ్ర ప్రాంతం ఏదైతే ఉందో అది కారావేలుడు రాజ్యంలో సొంతమైందనమాట. అందువల్ల కారావేలుడికి సంబంధించిన చరిత్ర మనం చదువుతున్నాం. అంటే ఈ తీరాంధ్ర ప్రాంతాన్ని కారావేలుడు పరిపాలించాడు. కారావేలుడు తరువాత అతని సంతతి వారి గురించి మనకి తెలియదనమాట. కారావేలుడు తరువాత అతని సంతతి ఉన్నారండి, వాళ్ళ గురించి మనకు స్పష్టంగా మనకి నెక్స్ట్ ఏట ఉంచిందో మనకి ఇంకా మరి లేదు. అక్కడితోనైతే మన ఆంధ్ర మీద అలా యొక్క పవర్ అయితే కోల్పోవడం జరిగింది. కళింగలో అధికారం క్షీణించడంతో సదా వంశస్థులు తీరాంధ్రానికి మరలి చిన్న రాజ్యాలు స్థాపించుకున్నారు.
ఎప్పుడైతే కారావేలుడు మరణించాడో ఆ కళింగ మొత్తంలో ఏంటంటే వాళ్ళ అధికారం క్షీణించిపోయి వాళ్ళు తీరాంధ్రం వైపు వచ్చారనమాట. ఈ సదా వంశస్థులు చిన్న చిన్న ముక్కలుగా వాళ్ళు చిన్న చిన్న ప్రాంతాలుగా పరిపాలించారనమాట. చివరి శాతవాహనులు వీరందరినీ మనకి ఈ సదా వంశస్థుల్ని ఈ తీరాంధ్ర ప్రాంతంలోని వీళ్ళందరినీ కూడా తుదిముట్టించి ఆ ప్రాంతాన్ని మళ్ళీ ఏకం చేసుకుని ఆంధ్ర ప్రాంతంలోని శాతవాహన రాజ్యంలో కలుపుకున్నారనమాట. కళింగలో అధిక భాగం గౌతమీపుత్ర శాతకర్ణి రాజ్యంలో అంతర్భాగమైనట్లు నాసిక్ ప్రశస్తి శాసనం వల్ల స్పష్టమవుతుంది. అంటే ఎవరి కాలంలో అండి కళింగలో చాలా భాగం ఆంధ్ర సామ్రాజ్యంలోకి వచ్చిందండి. యావత్ భారతదేశంలోనే గుర్తుపెట్టుకున్న మొట్టమొదటి దక్షిణ భారతదేశపు రాజు ఎవరైనా ఉన్నారంటే అతను గౌతమీపుత్ర శాతకర్ణి అనమాట. గౌతమీపుత్ర శాతకర్ణి కాలంలో కళింగ రాజ్యం కూడా మన శాతవాహన రాజ్యంలోకి చేరిపోయిందనమాట. ఇక శాతవాహనుల అస్తమయంతో కళింగ దేశంలో చిన్న చిన్న రాజ్యాలు ఏర్పడ్డాయి. ఎప్పుడైతే శాతవాహనులు అస్తమయించారో ఇక వాళ్ళు కూడా స్వతంత్రం ప్రకటించుకొని చిన్న చిన్న రాజ్యాలుగా ఏర్పడ్డాయి. ఇక సముద్రగుప్తుని దండయాత్ర సమయంలో మనకి ఈ కళింగలోని చాలా రాజ్యాలను పేర్కొనడం అని జరిగింది. ఏ ప్రాంతాన్ని ఎవరెవరు పరిపాలిస్తున్నారు అనేసి మనకి పేర్కొనడం జరిగింది. చూద్దాం, ఒక్కసారి చూడండి. ఇక్కడ మీకు అది రాయలేదు, మీరు ఏం చేస్తారంటే నేను చెప్పింది అలాగా గుర్తుపెట్టుకొని మీకు రాసుకోవాలంటే మీకు బుక్లో రాసుకోండి. అంటే మనకి ఏ ప్రాంతాల్లో ఎవరు పరిపాలిస్తున్నారు, ఎవరి దండయాత్రలోని మనకి నెపోలియన్గా పిలువబడే సముద్రగుప్తుడి దండయాత్రలో భాగంగా మన ఆంధ్ర ప్రాంతంలో ఈ తీరాంధ్ర ప్రాంతాన్ని ఎవరెవరు పరిపాలిస్తున్నారో ఒక్కసారి చూడండి. కొత్తూరులో స్వామి దత్త, యారండవల్లిలో ఉన్నటువంటి దమన అనే వ్యక్తి పరిపాలిస్తున్నాడు. యారండవల్లి అంటే ఏటకొని నేటి ఆమదల వలసనే ఆ రోజు యారండవల్ల అని పిలిచేవారు అనమాట. కొత్తూరులో స్వామి దత్త అనే పేరు కలితో ఒక రాజు పరిపాలిస్తున్నాడు. అలాగే దేవరాష్ట్రం అంటే ఇంచుమించు యలమంచిలి తాలూకు విశాఖపట్నం జిల్లా అండి ఇది. అక్కడ కుబేర అనే వ్యక్తి పరిపాలిస్తున్నాడు. అలాగే పిఠాపురాన్ని ఎవరు పరిపాలిస్తున్నారంటే మహేంద్ర అనే రాజు పరిపాలిస్తున్నట్లుగా మనకి ఆదిలాబాద్ ప్రసక్తి శాసనం అంటే అలహాబాద్ శాసనాన్ని మనకి ఇదంతా తెలియజేస్తుంది అనమాట. ఈ దేవరాష్ట్రం అంటే యలమంచిలి తాలూకులో విశాఖ జిల్లాని ఆ రోజు దేవరాష్ట్రంగా పిలిచేవారు అనమాట. ఇక పిష్టపురం అనేది తూర్పుగోదావరి జిల్లాలో పిఠాపురం అన్నమాట. క్రమంగా దేవరాష్ట్రము పిఠాపురము రెండు ప్రధాన రాజ్యాలకు కీలకమైనాయి. అవే నెక్స్ట్ ఏంటంటే పిఠాపురము, అలాగే ఈ దేవరాష్ట్రం అనేది ఆ ప్రధాన రాజ్యాలు కీలక హెడ్ క్వార్టర్స్ ఇది అయిందనమాట, రాజధానిగా మారిందనమాట. మరొక రాజ్యానికి సింహపురి రాజ్యం అయి ఉంటుంది. సింహపురి అండి అంటే ఇదేంటంటే ఈ ప్రాంతాలన్నీ కూడా ఈ దేవరాష్ట్రం ఈ పిష్టపురం అనేది రెండు రాజ్యాలకు ఏర్పడ్డాయి. ఒకటేమో పిఠాపురం ఒకదానికి రాజధాని, ఇంకో దానికి రాజధాని ఇంకేంటంటే సింహపురి అండి రాజధాని. ఈ సింహపురి ఎక్కడ ఉందంటే శ్రీకాకుళం నరసన్నపేట మధ్య గల నేటి సింగుపురే సింహపురం. చూడండి, శ్రీకాకుళంలో నరసన్నపేటలో ఉన్న అంటే శ్రీకాకుళము నరసన్నపేటలో మధ్యన ఉన్న ఒక దగ్గర ఉన్న సింగుపురి అనే గ్రామం ఉందటండి. ఆ గ్రామాన్ని మనం సింహపురిగా చెప్పుకోవచ్చు. ఈ రాజులు కళింగాధిపులనే బిరుదులు ధరించి కళింగ దేశాన్ని సమైక్యం చేయడానికి ప్రయత్నించారు. అంటే వీళ్ళు కూడా ఏంటంటే మన తీరాంధ్ర రాజులు కూడా కళింగాధిపతులు అనే బిరుదులు ధరించారు. ఎవరండి? ఈ పిష్టపురం, ఈ దేవరాష్ట్రం యలమంచిలి తాలూకు వీళ్ళు కూడా ఏంటంటే ఒక ఏ బిరుదులు ధరించారండి? కళింగాధిపతులు అనే బిరుదులు ధరించడం వల్ల వీళ్ళు కూడా కళింగ ప్రాంతాన్ని ఏకం చేసి సమైక్యం చేసి పరిపాలించారని చెప్పుకోవచ్చు అనమాట. ఈ ప్రయత్నాల వల్ల వీళ్ళు పరస్పర దాడుల్లో మునిగి తేలినట్లు కనపడుతుంది. అంటే ఎవరు ఆ ప్రాంతం మీద ఎక్కువ ఆక్రమించిన ప్రతి రాజుకు కూడా ఉంటుంది ఆశ, నా రాజ్యాన్ని ఎక్కువ విస్తరించాలి, నా బలవంతుడు ఎవడైనా విస్తరించుకోవచ్చు. అందువల్ల పరస్పర యుద్ధాలు జరుగుతూ ఉండేవి అనమాట. దీని తరువాత మనకి సింహపురుల గురించి చెప్పుకోవాలండి, ఇది పెద్దగా అవసరం లేదు. దీని తరువాత మనకి ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ ఏటైనా ఉందంటే మనకి మాటరలు, వాసిష్ఠులు, అందులో పృథ్వీ మూలరాజు గురించి మనం చెప్పుకుంటే ఆ తర్వాత నెక్స్ట్ ఎవరంటే విష్ణుకుండిల గురించి చెప్పుకుంటే ఇక్కడ శాతవాహన అనంతర యుగం అనేది మనకు కంప్లీట్ అవుతుందండి. ఇప్పుడు ఈ రోజుకైతే మనం ఏటేటి కంప్లీట్ చేసామనుకుంటే ఫస్ట్ ఆనంద గోత్రిదుల గురించి కంప్లీట్ చేసాం. ఆ తర్వాత కళింగాధిపతి కారావేలుడి గురించి ఆంధ్ర సంబంధం ఎలా ఉంది చూసాం. ఆ తర్వాత మనకి ఆ కళింగాధిపతుల తర్వాత మన ఈ తూర్పు తీరాంధ్రలో ఉన్న రాజుల గురించి కొద్ది వరకు అలహాబాద్ ప్రసక్తిలో పేర్కొన్న రాజుల గురించి కొద్ది స్పష్టంగా చూడడం జరిగింది. నెక్స్ట్ క్లాసులో ఈ మాటరలు, అలాగే వాసిష్ఠులు, ఈ పృథ్వీ మూలరాజు గురించి, అలాగే విష్ణుకుండిల గురించి చూద్దామండి.
మన క్లాస్ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి తెలియచేయండి. మీకు మనం బాగా చెప్తున్నాం అంటే మంచి సమాచారం మీకు అందిస్తున్నామంటే ఒక లైక్ చేసి మన గ్రూప్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ధన్యవాదాలండి.